శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేతలు మంత్రి పదవిపై మనసు పారేసుకున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా సామాజిక సమీకరణాలతో కూడిన చిట్టాను పార్టీ పెద్దలకు బట్వాడా చేస్తున్నారట. అధినేతను ప్రసన్నం చేసుకోవడం కోసం సిక్కోలు నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్న తీరు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ తమ నాయకులు చంద్రబాబు చుట్టూ తిరుగుతుంటే లోకల్ క్యాడర్ ఊహల పల్లకిలో ఊరేగుతున్నారట. లేట్ చేయకుండా డీటెయిల్ చూద్దాం పదండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పు విషయంలో కదలిక మొదలైంది. మంత్రివర్గం ఏర్పాటు చేసిన రోజే చంద్రబాబు పనితీరునే కొలబద్దగా తీసుకుంటానని, పని చేయకుంటే ఉద్యాసన తప్పదని హెచ్చరించారు. కొద్ది రోజుల కిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలో తీసుకోబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆశావహులను మంత్రి పదవి ఊరిస్తోంది. అన్ని ప్రాంతాల నేతలు మంత్రివర్గంలో చోటు కోసం చేస్తున్న ప్రయత్నాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రేసులో నిలుస్తున్న వారి పేర్లు, రాజకీయ సమీకరణాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే ఉంది. తొలిసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు సీనియర్, జూనియర్, సామాజిక, మహిళా రిజర్వేషన్ తదితర అంశాలపై దృష్టి పెట్టిన చంద్రబాబు తనదైన మార్కు వేశారు. మరుసటి రోజు నుంచే మంత్రులను పరుగులు పెట్టిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నేతల్లో పలువురు మంత్రి పదవి రేసులో దూసుకెళ్తున్నట్లు టాక్ నడుస్తోంది. తొలిసారి కేబినెట్ కూర్పులోనే జిల్లాకు చంద్రబాబు సంపూర్ణ న్యాయం చేసినప్పటికీ ఆశావహులు తమ వంతు ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కింజరపు అచ్చెన్నాయుడును వ్యవసాయ శాఖ మంత్రిగా సముచిత స్థానం కల్పించారు. అలాగే 2014లో చంద్రబాబు హయాంలో ప్రభుత్వ విప్గా పనిచేసిన కూన రవికుమార్కు ఎలాంటి పదవి ఇవ్వకపోవడం అప్పట్లో పెనుదుమారమే రేగింది. కూన రవి వర్గీయులు జీర్ణించుకోలేకపోయినా మరో ప్రత్యామ్నాయం లేక మౌనంగా ఉండిపోయారు. గత ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కొలువుదీరిన కూటమి ప్రభుత్వంలో కూన రవికి అవకాశం దక్కుతుందని ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కళింగ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు బెర్త్ ఖాయమనే ప్రచారం జరిగింది. ప్రతిపక్షంలో 5 ఏళ్ల పోరాటానికి తగిన గుర్తింపు వస్తుందని అంచనా వేశారు. ప్రజల కోసం, పార్టీ కోసం సొంత కుటుంబంపైనే తిరుగుబాటు జెండా ఎగరవేసి పార్టీ జెండా మోసిన కూన రవికి సముచిత స్థానం కల్పించడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షంపై ఒంటికాలుతో లేచే కూన రవికి ఈసారి మంత్రి పదవి తథ్యమని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కూన రవికి తొలి విడత మంత్రివర్గంలోనే బెర్త్ కన్ఫర్మ్ అయింది. కానీ కొన్ని ప్రత్యేక కారణాలతో చివరి నిమిషంలో పెండింగ్ పెట్టినట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఇప్పుడు జరగనున్న మంత్రివర్గ విస్తరణలో 3 మంత్రులు మార్పు ఉంటుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. కూన రవికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే జిల్లాలో కళింగ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించినట్లు అవుతుందనే ఊహాగానాలు పతాక స్థాయిలో జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో రాజం నియోజకవర్గం నుండి గెలిచిన కొండ్రు మురళీ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారట. కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయాల్లోకి ప్రవేశించిన కొండ్రు మురళీమోహన్ ఉమ్మడి రాష్ట్రంలో వైద్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబు హామీతో టీడీపీలో చేరిన ఆయనకు ఈసారి మంత్రివర్గంలో స్థానం గ్యారంటీ అనే టాక్ జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే కసరత్తు మొదలైందనే సమాచారం రాజకీయ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. రేసులో నిలిచే నేతలు, వారి సామాజిక వర్గాల బలాబలాలు, జనంలో వారికున్న ఇమేజ్, ఎమ్మెల్యేగా పనితీరు తదితర అంశాలపై సమీక్ష జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ తో పాటు పార్టీ వర్గాలు, ఇతర రాజకీయ వేదికలు, పరిశీలకుల నుంచి అందిన నివేదికల ఆధారంగా మంత్రివర్గ విస్తరణపై చంద్రబాబు జాగ్రత్తగా కసరత్తు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆశావహుల బయోడేటాను అన్ని కోణాల్లో విశ్లేషిస్తూ తుది జాబితా రెడీ చేస్తున్నట్లు టాక్. మంత్రివర్గ సహచరుల నుంచి అందుతున్న సంకేతాల ఆధారంగా ఆశావహుల్లో ఎవరెవరికి లేదా ఏ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కుతుందోనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో ఎవరికి ఛాన్స్ ఇస్తారనే విషయాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే మొదటి నుండి పార్టీకి సేవ చేస్తున్న వారికే దక్కాలి. పార్టీ కోసం పనిచేస్తున్న వారిలో సీనియర్లకు పెద్దపీట వేయాలి. అలాగే గతంలో అవకాశానికి నోచుకోని వారికి వారి పనితీరు ఆధారంగా మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుంది. అయితే ఏం చేసినా తనదైన ప్రత్యేకతను చాటుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎవరికి చోటు కల్పిస్తారో వేచి చూడాలి.